బాబు గారు చాలా ఖ్యాతిగాంచారు. బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నేను చెప్పటం లేదు, స్మార్ట్ గవర్నెన్స్, ఇది చూడండి, ఇది రీసెర్చ్ పేపర్, ఇది వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసినటువంటి పేపర్లు ఇవి, రీసెర్చ్ పేపర్లు, నేను రాసింది కాదు. వర్కింగ్ పేపర్ 228 స్మార్ట్ గవర్నెన్స్ పాలిటిక్స్ ఇన్ ది పాలసీ ప్రాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా, జోస్ మూజీ, అక్టోబర్ 2003, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, 111 వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ రోడ్, లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఇది రీసెర్చ్ పేపర్స్, నేను రాయలా. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద రాసిన దాంట్లో కొన్ని కంటెంట్స్ మాత్రమే మీకు చదివి వినిపిస్తాను. దేర్ ఆర్ ఆల్సో పబ్లిసిటీ హైప్స్ అరౌండ్ ది పర్టిక్యులర్ సో కాల్డ్ అచీవ్మెంట్స్. నారా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ పిచ్చి ఉంది. వైల్ సమ్ అచీవ్మెంట్స్ ఆర్ హైలీ పబ్లిసైజ్డ్. ఆయన చేసినా చేయకపోయినా సరే ఆయనకి పక్కన కుడి భుజంగా ఎడమ భుజంగా ఉన్న పచ్చపత్రికలు, ఆ పచ్చ గొట్టాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇష్టం వచ్చిన రీతిలో పబ్లిసిటీలు ఇచ్చేసేయి. ఈ డస్ నాట్ సీమ్ టు రిలే ఆన్ ఎనీబడి అండ్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఇన్ కంట్రోల్. అంటే పక్కన ఉన్న కూడా ఎవరిని నమ్మడట చంద్రబాబు నాయుడు. ఆయన ఎవరినైనా కుటుంబ సభ్యుల్ని నమ్మడం, స్నేహితుల్ని నమ్మడం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని నమ్మడం, ఆయనే నమ్ముకుంటాట. ఇంక రాష్ట్ర ప్రజలు నేను నమ్ముతాడండి. నేను రాసింది కాదండి, ఇది రీసెర్చ్ స్కాలర్స్ వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఇచ్చారు. ఇది ఒక్క మినిస్టర్కి కూడా అధికారాలు ఇవ్వడం, అన్నీ తనే చేసుకుంటాట. ఇంకా నారా చంద్రబాబు నాయుడు ద డిస్ట్రక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వ్యవస్థలను సర్వనాశనం చేశాడు నారా చంద్రబాబు నాయుడు. దో దిస్ కోర్ట్ చీఫ్ జస్టిసెస్ ఫ్రమ్ outside from 1982 onwards, the affairs of the institution were going on, if not smoothly, but in a tolerable manner. But the affairs of the has taken nose drive during the chief ministership of Nara Chandrababu Naidu. James Manor, in his report on a development risk assessment, Andhra Pradesh submitted to the Department of International Development, summarized the position as herein under. ఎవరో ఈయన ఒక రీసెర్చ్ స్కాలరు. ఈయన ఏ డెవలప్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది సబ్మిట్ చేసిన రిపోర్ట్లో రాశాడు. ఆయన రీసెర్చ్ స్కాలర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద. వైల్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ Nara Chandrababu Naidu refused to regularize the temporary employees even after the Supreme Court judgment. He attended to only request reasonable or unreasonable of the High Court with rapt attention, while other people were brickbats in the administration. High Court judges received royal treatment from the government. If any reasonable person watches the expenditure of the High Court of Andhra Pradesh, he will notice the flow of funds in abundance, resulting in wasteful expenditure. రీసెర్చ్ స్కాలరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద రీసెర్చ్ చేసి రాసిన పేపర్లో చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థని ఎలా లొంగ తీసుకుంటాడు, జడ్జిల్ని ఎలా లోపరుచుకోగలడని చెప్పి రాసినది ఇది.
and the Chief Minister personal dominance, Andhra Pradesh probably has the highly and effectively centralized state government in India. The Chief Minister Nara Chandrababu Naidu is very extensively engaged as the dominant voice of decisions, reforming the justice system. The judiciary in India is genuinely autonomous from the executive, but an add-on to Chief Minister Nara Chandrababu Naidu sometimes acquire substantial leverage with justices. Several leading lawyers and retired judges have stressed in interviews that this has happened as a result of Mr. Naidu clever handling of the High Court of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను రాయలేదు. మిస్టర్ జేమ్స్ మినోర్ ఇన్ హిజ్ రిపోర్ట్, రీసెర్చ్ స్కాలర్ ఇచ్చాడు ఈ రిపోర్ట్ని. దిస్ నెవర్ day-to-day matters about in which the Chief Minister cares little. But when the vital of the state government are affected by a case before the court of law, it usually receives support. Naidu's influence has also grown lately because he was able to use his warm links to the Chief Justices to ensure that two lawyers who were his close allies, some say, were High Court. One of the two was seen as an lawyer. Both were highly partisan. Justice Prabhashankar Mishra, as Chief Justice of this court in the 1997, he was heavily relying upon Nara Chandrababu Naidu to go to Supreme Court. సుప్రీంకోర్టుకి నన్ను జడ్జిగా పంపించమని నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా గారు 1997లో వేడుకున్నారట. రీసెర్చ్ స్కాలర్, ఫారిన్ నుంచి వచ్చి రీసెర్చ్ చేసిన రీసెర్చ్ స్కాలర్స్ రాశారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థని ఎలా గుప్పిట్లో పెట్టుకున్నారో అర్థం చేసుకోండి ప్రజలారా. నేను న్యాయస్థానాలకు వ్యతిరేకం కాదు, న్యాయమూర్తులకు వ్యతిరేకం కాదు. Justice Banerjee recommended the name of Mr. N.V. Ramana for judgeship at a very young age of 42 years and that proposal was rejected by the Supreme Court. సుప్రీం కోర్టు ఎన్వి రమణ గారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయడానికి ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసిందిట. On that occasion, Justice Jagannath Rao, representing the High Court of AP, observed that he is a political broker taking advantage of the amendment of the guidelines during Justice Verma's tenure without there being a fresh proposal from the High Court. The Chief Minister Chandrababu Naidu and Justice N.V. Ramana managed to get the proposal reviewed during the Justice Anand's tenure, with whom both of whom maintained cordial relations. నేను రాయలేదు. సరే, ఇటువంటి రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ పాపం అమరావతి రైతులకి నమస్కారాలు. నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా అవమానపరిచారో చాలా బాధగా ఉంది. చెప్తాను, నిజాలు నిర్భయంగా చెప్తాను. World Bank decides not to fund project to build Andhra's new capital Amaravati. అమరావతిని అభివృద్ధి చేయడానికి మేము నిధులు ఇవ్వదలుచుకోలేదు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇది. ఎందుకంటే ఆ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద సబ్మిట్ చేశారు కదా రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ అన్నీ చదివిన తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తీసుకున్న డెసిషను అమరావతిని అభివృద్ధి చేయడానికి మేము నిధులు ఇవ్వము. జగన్మోహన్ రెడ్డి గారు అనలా ఈ మాట. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తోసేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశము అండ్ అదర్స్. అమరావతి రైతులారా, ఇది నగ్న సత్యం, ఇది నమ్మండి అమరావతి రైతులారా.
The World Bank said on Friday it had withdrawn 300 million of funding for a new capital in Andhra Pradesh of the central government dropped support for the project. కేంద్ర ప్రభుత్వం కూడా ఆపేసిందిట. చంద్రబాబు నాయుడు గారు అవినీతి అక్రమాలు చూసిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఏటీఎం లాగా పనిచేసి వాడుకుంటున్నాడని నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత అది దాన్ని అమరావతి అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వనన్నదట. ఇప్పుడు వస్తున్నాను నేను, ఇంకెక్కువసేపు తీసుకోదలుచుకోలేదు మీ దగ్గర, చాలా తక్కువగా వచ్చేస్తాను. కోర్స్ జస్టిస్ ఎన్వి రమణ గారికి కూడా వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఇంపీచ్మెంట్ చేయాలని అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా చాలా 100 మంది లోక్సభ ఎంపీలు 50 మంది రాజ్యసభ సభ్యులు కూడా సంతకాలు పెట్టాలి. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. బాబ్డే గారు చీఫ్ జస్టిస్ గారు ఒక ఇన్హౌస్ కమిటీ వేయాలి. ఆ కమిటీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలన్నింటినీ పరిశీలించి అవి నిజమని తేలితే దాన్ని కూడా పార్లమెంట్ హౌస్కి పంపిస్తారు. అప్పుడే పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ మొదలవుతాయి. ఆ మొదలైన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని లోక్సభ స్పీకర్ గారు కావచ్చు, రాజ్యసభ చైర్మన్ గారు కావచ్చు, వాళ్ళు మళ్ళీ ఒక కమిటీ కూడా వేసి, ఇన్హౌస్ కమిటీ కాకుండా మళ్ళీ వాళ్ళు ఒక కమిటీ వేసి వాళ్ళు కూడా ఆరోపణల మీద విచారణ జరిపించారు. ఆ విచారణ కూడా జరిపించిన తర్వాత కూడా సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అది కనుక ఆమోదించకపోతే రమణ గారికి ఎటువంటి ఇబ్బంది కలగదు. తర్వాత ఒకవేళ ఆరోపణలు నిజమని తెలిస్తే అప్పుడు ఇంపీచ్మెంట్కి వస్తుంది. బట్ భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఇంపీచ్మెంట్ తోటి ఒక్క జడ్జి గారు కూడా పోలేదు, ఒక పదవి పోలేదు ఒక జడ్జి గారికి కూడా. భారతదేశంలో రిజైన్ చేసేసారు. వి రామస్వామి గారు రిజైన్ చేశారు. తర్వాత సౌమ్యన్ మిత్రా గారు రిజైన్ చేశారు. చూపించేస్తాను వి రామస్వామి గారిది. ఆ తర్వాత సౌమిత్రా సేన్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ది కలకత్తా హైకోర్ట్. హీ వాజ్ ద ఫస్ట్ జడ్జి ఇన్ ఇండిపెండెంట్ ఇండియా హూజ్ రిమూవల్ మోషన్ వాజ్ పాస్డ్ ఇన్ రాజ్యసభ ఫర్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. అది కోర్టు ఫండ్లని, న్యాయస్థానం ఫండ్లను దుర్వినియోగపరిచారు అనేది రాజ్యసభలో పాస్ అయింది. లోక్సభలో పాస్ కావడానికి ముందే ఆయన రాజీనామా చేసేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత పిడి దినకరన్ గారు, పాల్ డానియల్ దినకరన్ ప్రేమ్ కుమార్ was the Chief Justice of Sikkim High Court. He resigned from the post following allegations of corruption and subsequent removal proceedings. ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తేనే ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయినారు.